హాయ్ హలో అందరికి నమస్తే. సూపర్ సిక్స్ సభ ముగిసిన కొన్ని గంటల్లోనే అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే మాట్లాడారో ఆ మాటలకు వ్యతిరేకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఇక్కడ ఉన్నది సిబిఎన్, ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. మేము ఉన్నంత వరకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పదు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఆ మాటల తర్వాత చాలామంది ప్రజలు నవ్వుకున్నారు. వీళ్ళు చెప్పే మాటలకు వీళ్ళ చేతలకు ఎక్కడ సంబంధం ఉండదని. అది అక్షరాల మళ్ళీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు రుజువు చేసుకున్నారు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారంట. ఆ వ్యక్తి తాగి ఉన్నాడంటే మాట్లాడారంటే అంటే ఈ గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే అబద్ధాలు చెప్పాడో అవన్నీ ఇప్పుడు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు, అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడాడంట. నిజంగానే ఇక్కడ బూతులు తిడితే తప్పు. ఒకవేళ బూతులు తిట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారైనా ఇంకోవరంగా దూషించినట్టుగా ఉంటే చట్టపరంగా మీరు కేసు పెట్టొచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు చూడండి. ఈ వ్యక్తి మళ్ళీ ఇక్కడ దాడి చేసింది జనసేన కాదు వేరే వ్యక్తులు అంటారు కదా. సో ఆ వ్యక్తి యొక్క ఫోటో ఇక్కడ కొరియర్ సీను, ఈయన పేరు కొరియర్ సీను, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఇమేజ్ ఇది. సో ఈ వ్యక్తి మళ్ళీ పోలీసుల మీద కూడా ఎదురుదాడి, వాళ్ళ మీద కూడా. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా బాధ కలిగితే కేసు పెట్టొచ్చు, తప్పేం లేదు. సో వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలు ఏంటంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. పోలీసులను ఏమనంటే మీకు బాధ కలుగుతుంది, మా రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని ఏమనంటే బాధ కలగదా అంటే ఆ రాష్ట్రాన్ని ఏం కాపాడారో వీళ్ళు చెప్తే అది కూడా బాగుంటుంది. అండ్ ఈ రాష్ట్రాన్ని కాపాడాడు మా డిప్యూటీ సీఎం అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఈ రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తారు. మెడికల్ కాలేజీలు పోతున్నాయి, 30,000 మంది సంగతి ఏమైంది, సీద షిప్ అన్నారు అదేమైంది, సనాతన ధర్మం అన్నారు అదేమైంది, ఇట్లా చాలా ఉన్నాయి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి సంబంధించి సుగాలి ప్రీతికి సంబంధించి ఏమైంది ఇట్లా అడుగుతారు. అడిగినప్పుడు ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అడుగుతారు. అడిగినప్పుడు వాటికి ఆన్సర్ ఉండాలి, వాటికి న్యాయం చేయాలి. అది చేయకుండా ప్రశ్నించాలని చెప్పి మేము దాడులు చేస్తాం కొడతామనంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది. పోలీసుల దగ్గర కూడా అంటే పోలీసులు నమస్కారం పెట్టలేదని చెప్పి కూడా జనసేన పార్టీ నాయకులు కొట్టినటువంటి సందర్భం, తిట్టినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ రకంగా వాళ్ళపైనే ఎదురుదాడి, అధికారం ఉందని అహంకారం. ఇప్పుడు ఆ వ్యక్తిని కొట్టారు, అక్కడ గిరిధర్ అనే వ్యక్తిని కొట్టారు, డాక్టర్ ఇల్లు కూడా ధ్వంసం చేస్తారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. సరే ఇక్కడే ఉంటే 100 మంది ఉన్నారు, ఆ వ్యక్తి ఒక్కడ ఉన్నాడు, ఏమైనా చేస్తే మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి, పోలీస్ స్టేషన్ కదా. సో వెళ్లకుండా వీళ్ళ చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా ఏ రకంగా చేస్తారో ఒక్కసారి చూడండి. ఆ పక్కన సతీష్ అనే వాళ్ళ షాప్ ఉంటుంది, అడ్డుపోయినాడని చెప్పి ఆ వ్యక్తి షాప్ కూడా ధ్వంసం చేశారు. ఇదిగోండి. వీళ్ళు ఇన్ని మాట్లాడుతారు కదా, చాలా అంటే అది ఈ షాపు నడిస్తే కానీ వాళ్ళ బతుకుదేరు ఉండదు పాపం. సరే ఏదో ఈ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడింటారు, అన్యాయం జరుగుతున్న దీంట్లో బాధలో మాట్లాడింటారు. మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని దారుణాతి దారుణంగా తిట్టినటువంటి వాళ్ళ జెండాలే మోస్తున్నారే, చాలా విచిత్రంగా లేదు ఇది ఒకటి. ఓకే, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అదే ట్విస్ట్, పోలీసుల ముందే ఇదంతా జరిగింది. ఇక్కడ కొరియర్ సీన్ గారు ఉన్నారు, ఇక్కడ ఆ వ్యక్తి గిరిధర్. వీళ్ళ దగ్గర అక్కడ దగ్గరుండి మోకాల మీద కూర్చోబెట్టి
మేము మాట్లాడేది తప్పు అన్నారు. ఇంకా మీ వెనక ఎవరైనా ఉన్నారంటే పాపం ఎవరు లేరు. ఆ వ్యక్తి చెప్తున్నాడు ఎవరు లేరు, నన్ను ఎవరు మాట్లాడడం లేదు, నా సొంతంగా నేను మాట్లాడాను, మందు దాగాను, నేను మాట్లాడాను ఓపెన్గా చెప్తున్నాడు. ఇది తాగేసి ఉన్న ఆ యాంకర్ అడిగాడు, నేను చెప్పాను, కానీ యాంకర్ తిట్టమని చెప్పలేదు, ఏమనలేదు, నువ్వేం మాట్లాడి నేను మాట్లాడానని చెప్తా ఉన్నాడు. సో ఈ రకంగా ఇల్లంతా ధ్వంసం చేసి కొట్టి ఈ రకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఇదిగోండి. ఇది ఈ రకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళడం, కొట్టడం, మోకాల మీద కూర్చోబెట్టి క్షమించమని అడగడం. గతంలో కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తను కొట్టి ఇదే రకంగా కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి చేతులు అంటే కాళ్ళ మీద పడి క్షమించమని అడగమని అప్పుడు చెప్పారు గతంలో. ఇది టీడీపీ జనసేన మధ్య జరిగింది. ఇక్కడ ఒక కామన్ మ్యాన్, ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు ఎవరు చెప్పలేదు, నేను సొంతంగా అడిగానని చెప్తా ఉన్నాడు. అంటే ఒక కామన్ మ్యాన్ తనకున్న సమస్యను, అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ప్రశ్నిస్తే ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అని చెప్పారు కదా, కంట్రోల్లో లేదు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. నిజంగానే కంట్రోల్లో ఉంటే, నిజంగానే మీ నాయకుడి గురించి తప్పుగా మాట్లాడింటే చట్టం అనేది ఒకటి ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసు పెట్టొచ్చు, అధికారంలో మీరే ఉన్నారు, పోలీసు అధికారులు కూడా మీ పక్కనే ఉన్నారు, మీరు కొడుతున్నా తిడుతున్నా ఏం చేస్తున్నా కూడా మీకు ఎదురు మాట్లాడుకున్న ఉన్నారు కాబట్టి మీరు కేసు పెట్టించి తద్వారా శిక్ష పడే విధంగా జైలు పంపించే తప్పుంటే జైలు పంపొచ్చు, తప్పేం లేదు, పంపొచ్చు. కానీ ఆ రకంగా పంపడం లేదు. ఈ రకంగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు వీళ్ళు అంతమంది వెళ్ళారు, తాగిన మైకంలో వీళ్ళు రెచ్చగొట్టడం ద్వారా ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడదా? ఖచ్చితంగా పడుతుంది కదా. సో ఈ రకంగా ఉంది చూడండి పరిస్థితి. మొన్న సభలో చెప్పినటువంటి మాటలకు ఇక్కడ చేస్తున్న చేతులకి ఏమైనా పొంతన ఉందా? వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు తిట్టాడని. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రత్యక్ష సాక్షిని. ఎన్నికలకు ముందు పబ్లిక్ బైట్స్కి వెళ్ళేటప్పుడు నేను చాలా చూశాను. వాళ్ళకు మందు తాపి మరి తిట్టించారు భారతి గారిని, జగన్ గారిని. చాలామంది నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ రకంగా కూడా చేయొచ్చా, వాస్తవం చెప్తున్నాను నేను, ఈ రకం కూడా చేయొచ్చా, ఇట్లా మందు తాపి తిట్టించొచ్చా. యూట్యూబ్లో వాళ్ళ అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళతో తిట్టించి జగన్ మద్యం అని, భారతి గారి గురించి, రోజా గారి గురించి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ఉన్నాయి. వీరు చేసిన ఘనకార్యాలు మామూలుగా లేవు. సో ఈ రకంగా ఉంది పరిస్థితి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.